లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడి యొక్క కృపను నీతిని వెతుకుచున్న మనకి వాటన్నిటిని అవి అనుగ్రహించినట్టే అనిపించి మరల వెంటనే మన చేతుల్లోంచి వెళ్ళిపోతున్నాయి. దేవుడి యొక్క కృప పొందుకున్నాను, దేవుడి యొక్క రాజ్యాన్ని పొందుకున్నాను, దేవుడితో నడుస్తున్నాననే స్థితిలో ఉండగానే పడిపోతున్నామంట. ఈ పడిపోయే వాడికి రీజన్ ఏంటంటే దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు పడిపోతున్నావు అనుకుంటున్నావు, ఇంకొకటి నువ్వు నిలుచున్నావని దేవుడిలో ఎదుగుతున్నావని నీకు నువ్వు అనుకుంటున్నావంట. దేవుడి యొక్క చిత్తాన్ని నువ్వు గ్రహించకుండా ఇవన్నీ నువ్వు అనుకునేసరికి ఏమైపోతుందంట, దుష్టుడి యొక్క కాడి నీ మీద మోపబడుతుంది. ఆ దుష్టుడి కాడి నుంచి నువ్వు బయటపడదామని ఎంత ప్రయత్నించినను నీకంటూ నీ సొంత జ్ఞానాన్ని నువ్వు తలంచుకొని నీ సొంత జ్ఞానంతో నువ్వు నడుస్తున్నప్పుడు ఇవన్నీ నీ జీవితంలో జరుగుతుంటే జస్ట్ నీ సొంత జ్ఞానం తలుచుకున్నప్పుడే దేవుడు నేను ఎదిగాను, దేవుడు నేను పడిపోయాను నీకు నువ్వు అనుకుంటున్నావు. మరి దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటే, నిజమైన ఆత్మీయతలో నువ్వు నడిస్తే దేవుడి యొక్క శక్తి నీకు తోడుగా ఉంటుందని గ్రహించే స్థితిలో నువ్వు మార్చబడితే నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు అనుకున్నావు కదా, ఇలా పడిపోయాను, ఇలా లేచాను, ఇది జరిగింది నా జీవితంలో అని. ఇప్పుడు నా జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను. నువ్వు ఒక్క నిమిషము మోకరించి ప్రార్థిస్తే నా యొక్క జ్ఞానము నీకు అనుగ్రహించబడుతుంది. మరి ఆ జ్ఞానము నీకు దొరికితే నిజాన్ని నువ్వు చూడగలుగుతావు, నిజాన్ని నిర్భయంగా నువ్వు మాట్లాడగలుగుతావు, నిజంలోనే నువ్వు నడుస్తావు. ఎందుకంటే నా జ్ఞానము సత్యానికి సాదృశ్యము, నా జ్ఞానము నడిపింపుకు సాదృశ్యము. ఆ జ్ఞానము నీకు దొరికితే అద్భుతమైన కృప నీకు దొరుకుతుందని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు మనం దేవుడి జ్ఞానాన్ని అడిగేవారిగా ఉందామా, దేవుడితో నడిచేవారిగా ఉందామా, దేవుడి యొక్క కృపలో ఎదిగేవారిగా ఉందామా? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.